నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఇడ్లీ పిండితో చేసే స్వీట్ కొబ్బరి రొట్టెని ఎంతో ఈజీగా అలానే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి రొట్టెని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కొబ్బరి రొట్టెని తయారు చేసుకోవడానికి ఇడ్లీ పిండిని అయితే తీసుకోవాలన్నమాట. నేను 1/2 kg దాకా ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను. అలానే ఈ ఇడ్లీ పిండి కొంచెం పులిసిన ఇడ్లీ పిండి అయితే చాలా బాగా వస్తాయి కొబ్బరి రొట్టెలు చేసుకునేటప్పుడు. అలానే ఈ ఇడ్లీ పిండిలోకి ఒక చిన్న కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతోటి అరకప్పు దాకా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటిని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇంకో విషయం, బెల్లాన్ని అయితే కొంచెం తగ్గించినా పర్వాలేదు కానీ ఎక్కువైతే వేసుకోవద్దు, పాకంలాగా వచ్చేస్తుంది, అప్పుడు బాగుండదు అనమాట. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న కళాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న రొట్టెలుగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వీటి మీద మూత పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలానే మధ్యలో ఒకసారి మూతను తీసి ఒక పక్క ఫ్రై అయిందో లేదో చూసుకొని మరో పక్కకి టర్న్ చేసుకొని అటు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 పక్కలా ఫ్రై చేసుకుంటే ఈ కొబ్బరి రొట్టెలు చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఈ పిండితోటి రొట్టెలన్నిటిని మూత పెట్టుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచాలి, లేకపోతే గనక అడుగు మాడిపోతుంది. ఇలా మనం అన్నిటినీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ పిండితో చేసే కొబ్బరి రొట్టెలు రెడీ అయిపోయినట్టే. అలానే ఈ కొబ్బరి రొట్టెల్లోకి తేనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.